నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పట్టాలు పాసు పుస్తకాలు పొందేందుకే వివాదం. సైదాపురం మండలం పాలూరు గ్రామంలోని పాఠశాలలో ఇరు వర్గాల వారితో చర్చించిన అనంతరం మాట్లాడిన నెల్లూరు ఆర్టీఓ నాగసంతోషిని అనూష. గూడూరును జిల్లా చేయాలి, లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరులోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలో పాల్గొని మాట్లాడిన వివిధ సంఘాలు, జేఏసీ ప్రతినిధులు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ ను నిషేధించాలి. గూడూరులో నిర్వహించిన గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ లో పాల్గొని మాట్లాడిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి. శ్రీ మనుబోలమ్మ, శ్రీ నాగార్పమ్మలకు విశేష పూజలు. మనుబోల్లో కొలువైన అమ్మవార్లకు జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. వివాదాలు అంటూ ఏమీ లేవని, కేవలం పొలాలకు సంబంధించి పాసు పుస్తకాలు, పట్టాలు కావాలనేదే వారు కోరుకుంటున్నారని నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనూష తెలిపారు. సైదాపురం సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడుపై ఆరోపణలు రావడం, ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలో ఆమె విచారణ చేపట్టారు. సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలోని పొలాలకు సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదాలు నెలకొనడం, సైదాపురం సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడుపై ఆరోపణలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనూష, తహసీల్దార్ సుభద్ర, ఆర్ఐ ప్రవీణ్ ఆదివారం గ్రామానికి చేరుకున్నారు. స్థానిక పాఠశాలలో ఇరు వర్గాల వారితో వారు చర్చించారు. వివాదానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆర్డీఓ వారికి సూచించారు. అనంతరం ఆర్డీఓ నాగసంతోషిని అనూష మాట్లాడుతూ, రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం, ఆరోపణలు వంటి వాటిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో తమను విచారణ చేపట్టాల్సిందిగా పంపించారని తెలిపారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇరు వర్గాల వారితో మాట్లాడామని, పార్టీలకు అతీతంగా కలిసి ఉండాలని సూచించామని తెలిపారు. భూములకు సంబంధించి పట్టాలు, పాసు పుస్తకాలు కావాలన్నదే వారి కోరిక అని తెలిపారు. అంతేగాని మరే వివాదం లేదని పేర్కొన్నారు. రెవెన్యూ భూములకు సంబంధించి పట్టాలు, పాసు పుస్తకాలు అవసరమైతే తహసీల్దార్, ఆర్డీఓలకు వినతుల ద్వారా తెలియజేయాలని, ఆ తర్వాత నిబంధనల మేరకు పరిశీలించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇవాళ సైదాపురం మండలంలో పాలూరు అనే విలేజ్ కి గ్రామానికి రావడం జరిగింది. ఎందుకంటే నిన్న కొన్ని న్యూస్ రిపోర్ట్స్ రావడం వల్ల అండ్ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నన్ను, తహసీల్దార్ని అండ్ ఆర్ఐ అండ్ విఆర్ఓ టీమ్ ని పంపించడం జరిగింది. అసలు సమస్య ఏంటి కనుక్కొని అది పరిష్కరించమన్నారు. సో ఇక్కడ రాగానే మా ఇరు వర్గాల వాళ్ళని కూర్చోబెట్టడం జరిగింది. సర్పంచ్ గారు అండ్ వాళ్ళ ఏదైతే ఎస్టీ ఫ్యామిలీస్ ఎవరైతే మాకు పట్టాలు కావాలని ఎప్పటి నుంచో ఆవేదన తెలుపుతున్నారో వాళ్ళు కూడా వచ్చారు. ఇరు వర్గాలది మాటలు వినిన తర్వాత వాళ్ళ సమస్య అంతా కూడా విన్న తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత ఇక్కడ సమస్య అనేది ఏంటంటే, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఏదైతే భూమి మీద ఉన్నారో వాళ్ళకి పట్టాలు కావాలని రిక్వెస్ట్ పెడుతున్నారు. సో వీళ్ళకి కూడా మేము నచ్చ చెప్పింది ఏంటంటే, పట్టాలు కావాలి, ఏ రిక్వెస్ట్ ఉన్నా సరే ఇది రెవెన్యూ భూమికి సంబంధించిన సమస్య ఇది ఎప్పుడు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది ఒఫీషియల్ గా ఎంఆర్ఓకి, ఆర్డీఓకి, కలెక్టర్ ఆఫీస్ కి తెలపాలి. సో ఆ ప్రక్రియ అనేది రేపు చేయమని చెప్పాను. ఏదైతే వాళ్ళ రిక్వెస్ట్ ఉందో అది ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ గారికి వెళ్తే ఆ రిప్రజెంటేషన్, ఆ భూమి యొక్క స్వభావం ఏంటి, మేతపురం బొక్క, డాటెడ్ ల్యాండా, లేకపోతే ఫారం బోక్ ల్యాండా, ఇవన్నీ కూడా సమీక్షించి ఎవరు ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏంటి, అది ఒక ఎంక్వైరీ లాగా పెట్టి అప్పుడు ఏదన్నా డెసిషన్ అనేది ఫర్దర్ లెవెల్ కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అంతా కాకుండా ఇరు వర్గాలు ఘర్షణ చేసుకోవడం, నా ముందు కూడా ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు సర్ది చెప్పడం నచ్చ చెప్పాము. ఇది కాదు, ఎందుకంటే పాలూరు గ్రామం యొక్క అభివృద్ధి కావాలి అని అంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. సర్పంచ్ గారికి కూడా నేను ఆదేశం ఏమి ఇవ్వడం జరిగిందంటే, పంచాయతీ సెక్రటరీ అండ్ ఎంపీడీఓతో సహా ఏ మీటింగ్ ఉన్నా సరే ఏ పార్టీకి అతీతంగా అందరూ కూడా కలిసి కూర్చొని ఏదన్నా ఆయకట్టు అవ్వచ్చు, లేకపోతే నీళ్ళ సమస్య అవ్వచ్చు, రోడ్డు అవ్వచ్చు, ప్రతిదీ కూడా వీళ్ళందరూ కూర్చొని పరిష్కరించుకోవాలి. అండ్ అందరికీ కూడా తెలియాలి ఏదైతే మీటింగ్స్ జరుపుతున్నారో. సో ఫైనల్లీ
క్రక్స్ ఏంటంటే ఫైనల్ గా నాకు అర్థమైంది ఈ రిప్రజెంటేషన్ లో వీళ్ళ యొక్క సమస్య ఈ 2 రోజులుగా ఏదైతే మనకు మీడియాలో వస్తుందో కేవలం వీళ్ళకి పాస్బుక్లు పట్టాలి హక్కు కలిగించమని భూమి మీద. సో అది మేము రెవెన్యూ సైదాపురం సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడుపై ఆరోపణలు చేయడం తగదని ఆయన ఇరు వర్గాల వారికి నచ్చజెప్పి న్యాయం చేసే విధంగా చొరవ తీసుకున్నారని రైతు మస్తానయ్య తదితరులు తెలిపారు. ఇటీవల సొసైటీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం నాయుడుపై ఆరోపణలు చేయడంతో పాలూరు గ్రామంలో రైతులు స్పందించారు. తమకున్న 50 ఎకరాలకు పైగా భూమిని అదే గ్రామానికి చెందిన సుబ్బరామయ్యకు లీజుకు ఇచ్చామని, అయితే జామాయిలు విక్రయించే సమయంలో ఓ వర్గం వారు అడ్డుకున్నారని తెలిపారు. దీంతో సొసైటీ అధ్యక్షుడు చొరవ తీసుకుని ఇరు వర్గాల వారికి సర్ది చెప్పడంతో వారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు వివరించారు. ఈ సమావేశంలో రమేష్ బాబు, గోవర్ధన్, సుబ్రహ్మణ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలం పాలూరు గ్రామం సుబ్రహ్మణ్య నాయుడు నేను 13లో వాళ్ళది లీజుకు తీసుకున్నాను. 10 ఏళ్ళ నుంచి తీసుకొని 8,500 ఇచ్చిన. అందులో 500 నాకు పట్టాలు చేయించమని ఇచ్చినారు. 8,000 వాళ్ళకి ఇచ్చింది. 2 దఫాలు కొట్టుకున్నాడు. 5 ఏళ్ళకి ఒకసారి 5 ఏళ్ళకి ఒకసారి. తొలిసూరి 5 ఏళ్ళు కొట్టుకుపోయేటప్పటికి పట్టాలు వచ్చి కూడా మళ్ళీ ఆన్లైన్లో లేకుండా పోయినాయి. 19కి వాళ్ళు కొట్టనిరా. 2 ఏళ్ళు గడిచినాక అప్పుడు కొట్టనిచ్చాడు. సర్పంచ్ గెలిచినాక కొట్టనిచ్చినాడు. కొట్టనిచ్చినాక మళ్ళీ 5 ఏళ్ళ లోపల నేను తెచ్చి లేకపోతే మీరు కొట్టుకోమని చెప్పినా. నేను తెచ్చిస్తానని సంవత్సరం నుంచి చెప్తుంటే మాకు వద్దు, మేము సేల్స్ పెట్టుకోవడం, దీన్ని అమ్మేసుకుంటాము, కొనేవాళ్ళు ఉన్నారు, మీరు తెచ్చి పెడతారు. సరే అటైతే శరిసగం కొట్టుకుంటామని చెప్పినా. అరే నేను వేసి ఉండలేదా, డబ్బులు ఇచ్చి ఉండలేదంటే నీ డబ్బులు ఇచ్చా నీ 10 ఏళ్ళు అయిపోయింది, మేము కొట్టేయమని పెండింగ్ పెడితే అప్పుడు వాళ్ళే అమ్మినారు 90 ఏళ్ళకి. నేను ఇదేంద్రా నేను చెప్పి మళ్ళీ వాళ్ళోళ్ళే కొంతమంది కింద మీద పడి 20,000 రూపాయలు నాకు ఇచ్చినారు. ఒక్కో భాగానికి 8,20,000 ఇచ్చినారు. వాళ్ళు 70,000 తీసుకున్నారు, కొట్టేశారు. ఈ సుబ్రహ్మణ్యం నాయుడిని దీంట్లో తీసుకొచ్చి ఆయన ఏదో తీసుకున్నాడని వాళ్ళు పెద్దగా చెప్పుకోవడం చేయడం జరిగింది నిన్న కూడా. నా పేరు మస్తాన్, సైదాపురం మండలం, పాలూరు విలేజ్, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఏం లేదండి, నిన్న ఇట్లా పాలూరులో ఏదో నాయుడు మమ్మల్ని దౌర్జన్యం చేస్తున్నారు, 30 లక్షలు వసూలు చేశారు, అది అని చెప్పేసి నిన్న అంతా రిపోర్ట్లో వాటిలో ఇక్కడ రావడం జరిగింది. కాకపోతే వాస్తవంగా ఏంటంటే పొలం మాది, CGFS ల్యాండ్ అది. మా పొలంలో మా నాయుడులు జామాలు వేసుకున్న దానికి మేమే వాళ్ళకి పొలం ఇచ్చాము, ఇట్లా వేసుకోండి అని మేము ఇచ్చాము. దానికి ఏంటంటే 5 సంవత్సరాలకు ఒక కటింగ్, 5 సంవత్సరాలకు ఒక కటింగ్, 2 కటింగ్లు మేము కుట్టుకొని 3వ కటింగ్ మీకు ఇస్తామని చెప్పేసి ఆ రోజు మా దగ్గర తలా మాకు ఒక 8,000 రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కటింగ్ కొట్టేసుకున్నారు, 2వ కటింగ్ కొట్టుకునే కాడ ఏంటంటే మా వాళ్ళు కొంతమంది ఇట్లా మీకు ఇచ్చిన టైం అయిపోయింది, మీకు ఇచ్చేది లేదా అది ఇది అన్నారు. దాంట్లో మళ్ళీ మేము కొంతమంది కూడా ఏం చేసామంటే సరే మన ఊళ్ళో కదా మనం వీకపోతే అట్లా అది అని చెప్పేసి మేమే అందరం మాట్లాడుకొని 90,000కి మేము జామాయిలు అమ్ముకుంటే 70,000 మేము తీసుకొని 20,000 వాళ్ళకి ఇచ్చేటట్టు మాట్లాడుకొని మేము అమ్ముకున్న తర్వాత ఏంటంటే 70,000 మేము తీసుకొని 20,000 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సుబ్రహ్మణ్యుడికి, సుబ్బానాయుడికి వాళ్ళకి 20,000 మేము ఇవ్వడం జరిగింది. అంతేగాని మేము 30 లక్షలు 40 లక్షలు ఈ ఊరికి లేదండి. నేను ఈ ఊరికి సంబంధించిన వాడిని, ఆ పొలంలో మాకు భాగం ఉంది. ఇప్పుడు 30 లక్షలు 40 లక్షలు మేము ఇచ్చుంటే మా భాగం కూడా పోయి ఉంటుంది కదా, 30 లక్షలు 40 లక్షలు ఇచ్చుంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే సైదాపురం సుబ్రహ్మణ్యం నాయుడు అన్న చూసుకొని పాలూరు నాయకులు రెచ్చిపోతున్నారని. అసలు సుబ్రహ్మణ్యం నాయుడికి మా ఊరికి సంబంధం ఏంది? ఇప్పుడు సుబ్రహ్మణ్యం నాయుడుది మా ఊరి పంచాయతీ, ఇదంతా ఏదో రాజకీయాల్లో దృష్టి పెట్టి. తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు శ్రావణ్ తదితరులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పట్టణంలోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలు ఆదివారానికి 8వ రోజుకు చేరుకున్నాయి. గూడూరు నియోజకవర్గానికి న్యాయం చేయాలంటూ వివిధ సంఘాలు, పార్టీల ప్రతినిధులు నినదించారు. పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పాల్గొని తమ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా ఎన్జీఓ అసోసియేషన్ నాయకులు శ్రావణ్ మరికొందరు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గూడూరును కలపడం ద్వారా ప్రజలు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని నెల్లూరు జిల్లాలో కలపాలని వారు వివరించారు. అధికార వికేంద్రీకరణ అన్ని జిల్లాలు అన్ని ఊర్లో ఉండాలనే ఉద్దేశంతో చాలా మార్పులు చేయడం ప్రతి ఒక్క ప్రభుత్వాలకు ఒక ఆనవాత అయిపోతుంది. అయితే మేము కోరుకున్న ఒకటే ఉద్యోగుల తరఫున, అయ్యా మీ అభివృద్ధిలో మేము కూడా ప్రముఖ పాత్ర వహిస్తాం. వనరులు, ఉద్యోగస్తుల యొక్క అవసరాలు మరియు వారి యొక్క పనితీరుని బట్టి కూడా మీరు కొద్దిగా శ్రద్ధ వహించాల్సిందిగా మేము ప్రభుత్వ పెద్దలను ఈ వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు తిరుపతి అనేది 120 కిలోమీటర్ దూరంలో ఉంది. ముఖ్యంగా మా ఉద్యోగస్తులు కొన్ని డిపార్ట్మెంట్లో ఇరిగేషను,
ట్రెజరీ, కమర్షియల్ ట్యాక్స్, R&B మరియు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లు, కొన్ని డిపార్ట్మెంట్లు వీరు వారానికి 3 సార్లు ఇతర సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా వీరు వారానికి 2-3 సార్లు తిరుపతికి వెళ్ళాల్సి వస్తూ ఉంది. వీరు తిరుపతికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని చాలా దూరం అన్ని బైపాస్లో పెట్టున్నారు, కలెక్టరేట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కానీ. అక్కడికి వెళ్ళిన తర్వాత తిరుపతిలో దిగి వారు అక్కడికి వ్యయ ప్రయాసం కోరి 2-3 వందలు ఖర్చు పెట్టుకుని ఆటోలో వెళ్ళేసి తిరిగి మళ్ళీ అక్కడ భోజనాలు చేసుకుని రావడానికి సమయం పడుతూ ఉంది. అదేవిధంగా వారు రావడం కూడా చాలా ఆలస్యం అవుతా ఉంది. తిరిగి ఆఫీస్ కార్యాలయం జరిగినప్పుడు వాళ్ళ కార్యాలయాధిపతులు వారిని చాలా నిందించడం కూడా జరుగుతుందని చెప్పి మా దృష్టికి వచ్చింది. కాబట్టి గతంలో ఉన్న మాదిరిగా నెల్లూరు మాకు హెడ్ క్వార్టర్గా ఉంటే అన్ని ప్రభుత్వ శాఖలు కూడా మాకు నెల్లూరు అనేది ఈ కరపత్రాలు జేఏసీ తరఫున ఇంటింటికి చేరవేయడం జరుగుతుంది. ఈ ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి, నియోజకవర్గంలో ఉండే ప్రతి ఇంటి నుంచి ఒకరు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనాలని జేఏసీ తరఫున కోరుతున్నాము. అలాగే ఈరోజు మధ్యాహ్నం ఈ ఉద్యమాన్ని నియోజకవర్గంలో అంతా వ్యాపించేయాలనే ఉద్దేశంతో జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మధ్యాహ్నం కోట మండలం కోట పట్టణంలోని రెడ్డి కళ్యాణ మండపంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి కూడా జేఏసీ నాయకులందరూ అక్కడికి వెళ్తున్నారు. అలాగే రేపు అంటే సోమవారం గూడూరు పట్టణంలో ఒక మహా ర్యాలీ నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ ను నిషేధించి మొక్కలు పెంచాలని డాక్టర్ రోహిణి సూచించారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో జరిగిన హార్ట్ఫుల్నెస్ రన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రోహిణి పాల్గొని రన్ ను ప్రారంభించారు. పట్టణంలోని వీధుల్లో రన్ కొనసాగింది. అనంతరం ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ లో ఇంతమంది సభ్యులవడం సంతోషంగా ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రధానంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆమె వివరించారు. ఇట్లాగే మన గూడూరులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వీళ్ళ సంస్థ ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తున్నాను. అందరి సహకారం వాళ్ళకి ఉంటుంది. గూడూరులో ప్రతి ఒక్కరూ ఇలాంటి మన గూడూరు అనేది ఎలాంటి కార్యక్రమాలకైనా మంచి కార్యక్రమం అని అంటే చాలు ప్రతి ఒక్కరూ దాన్ని సపోర్ట్ చేస్తారు. చాలా మంచి ఊరు మన ఊరు. దాన్ని మనం ఇంకా పెంపొందించుకోవడానికి దాన్ని బాగా సుందరీకరణం గ్రీన్ అండ్ క్లీన్ అని పెట్టారు. అట్లాగే మనం కూడా చెట్లు బాగా నాటుకొని మేము కూడా ఎప్పుడు ఇంటర్వ్యూల తరపున ఎన్నో దగ్గరలో చెట్లు నాటుతూ ఉంటాము. ఈరోజు ఇక్కడ గురువు గారి స్ఫూర్తితో మనం అందరం కూడా చెట్లు నాటే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాము అనుకుంటున్నాను. అట్లాగే పర్యావరణాన్ని పరీక్షించుకోవాలంటే ముఖ్యంగా మీరు చెప్పినట్టు చెట్లు నాటడం అనేది చాలా గొప్ప విషయం. ఆయన గురూజీ గారు ఎన్నో కోట్ల చెట్లు నాటేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందరూ కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా వారికి సహకారాన్ని అందిస్తున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం. అందరూ కూడా కోఆపరేట్ చేస్తేనే ఏదైనా కూడా సంస్థ ముందుకు పోతుంది. కాబట్టి మనమందరం కూడా మనం ఇక్కడనే కాదు ప్రతి ఒక్కరూ చెట్లు చాలా వరకు ఈ మధ్య కాలంలో నాటుతున్నారు. ప్రభుత్వం వాళ్ళు అయితే ఏమి, మామూలు స్వచ్ఛంద సంస్థలు అయితే ఏమి, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందర చెట్లు నాటే కార్యక్రమంతోనే ప్రారంభిస్తున్నారు. అట్లాగే చెట్లు బాగా ఉంటే మనకు సకాలంలో. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఒక 22 మంది ప్రిసెప్టర్స్ అంటే మాస్టర్ల ఆధ్వర్యంలో ఒక 30 మిలియన్ల సాధకులతోటి సమస్య జరుగుతుంది. ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక విధానం దీంట్లో ఉంది. ప్రాణాహుతి ప్రసరణ ద్వారా ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని ప్రసారం చేసి యోగిక శక్తిని, మనలో ఉండే యోగిక శక్తిని మేల్కొల్పి ఒక స్వచ్ఛతని ఏర్పరిచి జీవిత విధానాన్ని గడిపే విధంగా ఈ ఆధ్యాత్మిక విధానం ఉంటుంది. దీనిలో మాస్టర్ గారి యొక్క ప్రథమ ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది. ఆ కన్హాలో ఆశ్రమం ఉంది, ఒక 2000 ఎకరాల్లో మొత్తం పచ్చదనంతోటి హైదరాబాద్లో. అలాంటి ఆశ్రమాలు అంతా నిర్మించాలని ఇప్పుడు ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్లో కూడా కొండల ప్రాంతాలని సెలెక్ట్ చేసుకొని గవర్నమెంట్ తరఫు నుంచి తీసుకొని అడవుల్ని పెంచుతున్నారు. న్యాచురల్ రిసోర్సెస్ పెట్టి ఒక స్టేట్లో మధ్యప్రదేశ్లో ఒక ప్రాక్టికల్ చేయటం కూడా జరిగింది.
అదే విధంగా కొన్ని కోట్ల చెట్లను నాటాలనే ధ్యేయంగా పెట్టుకున్నారు. దానికి గుర్తుగా ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుతూ ఉంటారు. దీన్ని కన్హార్ అని పేరు, గ్రీన్ కన్హార్ అని పేరు పెట్టి చాలా సంవత్సరాలు జరుగుతుంది. నేను ఒక 3 సంవత్సరాలు అయిన చేరి అప్పటి నుంచి చూస్తున్నాను. గ్రీన్ రన్ అని చెప్పని మన ఇప్పుడు చూస్తున్నాం ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఈ చెట్లన్నీ తీసేసి బంగ్లాలు అవి కట్టడం వల్ల మనం ఎంత లాస్ అవుతున్నాము, దానివల్ల మనమే నష్టపోతున్నాం. సో దానికోసం గాను మా మాస్టర్ గారు దీన్ని గ్రీన్ రన్ అని చెప్పని మొత్తం అంతా వరల్డ్ వైడ్ స్టార్ట్ చేశారు. సో మా సంస్థ గురించి చెప్పాలంటే మొత్తం 175 కంట్రీస్లో ఉందండి. మొత్తం వరల్డ్ వైడ్ 175 కంట్రీస్లో ఉంది. మొత్తం 22,000 మంది ప్రిసెప్టర్స్ ఉన్నారు. ప్రిసెప్టర్స్ అంటే దీంట్లో ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి ట్రైనింగ్ అంతా తీసుకొని సర్టిఫికేట్ పొందిన వాళ్ళని ప్రిసెప్టర్స్ అంటారు. సో మొత్తం వరల్డ్ వైడ్ 22,000 మంది ఉన్నారు. అలాగే అభ్యాసీల సంఖ్య 30 మిలియన్లు పైబడే ఉంది. అప్రాక్సిమేట్గా 30 మిలియన్లు ఇంకా పైబడే ఉండొచ్చు. సో ఇది మన గూడూరులో జైన్ టెంపుల్ బ్యాక్ సైడే ఉంది. సో ఈ రోజుల్లో ధ్యానం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి కూడాను మామూలుగా అందరికీ కూడా ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చింది. సో దయచేసి కూడా ఇక్కడ మనకి గూడూరులోనే మనకి దగ్గరలో అందరికీ అందుబాటులో ఉంది. ధ్యానం చేసుకోవడం వల్ల ఉపయోగాలు అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మంచి గౌరవాన్ని అందించిన రామచంద్ర మిషనరీ వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఎక్కడైనా కూడా చెట్లు వేస్తున్నాము, వేసేవారికే మన బాధ్యత అనుకుంటున్నాము. కానీ అవి పైకి రావాలి అంటే మనకెట్ట ఆహారం కావాలో వాటికి కూడా మంచి నీళ్లు కూడా కావాలి. కాబట్టి మనం చెట్లు వేసిన తర్వాత కనీసం మనం ఎట్లా పెద్దవే వేసేది, మొక్కలు పెద్దవి వృక్షాలకు అయ్యేదానికి మొక్కలు వేస్తున్నాము. కాబట్టి దాన్ని కనీసం వేసిన తర్వాత ఒక 3 నెలలన్నా రోజు మార్చి రోజు వాటరింగ్ ఇస్తే మనం చేసిన దానికి ఫలితం ఉంటుంది. కాబట్టి వేసిన తర్వాత మనం అందరం జాగ్రత్తగా వాటిని కొంతకాలం కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. రామచంద్ర మిషనరీ నాకు చాలా లేదు కానీ చాలా దగ్గరగా ఉన్న మిషనరీ. మా ఇంట్లోనే ఈ కార్యక్రమంలో మహిళా మండలి సభ్యులు, మెడిటేషన్ సెంటర్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈటీ టెక్ ఎక్స్టైల్ బ్లేజర్ స్కూల్ ఆఫ్ ద ఇయర్ అవార్డును లిటిల్ ఏంజల్స్ పబ్లిక్ స్కూల్ అందుకుంది. ఉత్తమ అకాడమిక్ ఎక్సలెన్స్ స్కూల్ మరియు ఉత్తమ ప్రతిభావంతులైన స్కూల్ బ్రాండ్ విభాగాల్లో మార్గదర్శక సంస్థగా ఆంధ్రప్రదేశ్ లోని టాప్ 20 సిబిఎస్ఈ పాఠశాలలో గుర్తింపు పొందినందుకు గూడూరు సమీపంలోని శారదానగర్ లో ఉన్న పాఠశాలకు అవార్డు లభించింది. ఈ గుర్తింపు ఆవిష్కరణ పట్ల పాఠశాల యొక్క నిబద్ధతను, ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా బోధన మరియు అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి స్థిరమైన ప్రయత్నాలను గౌరవిస్తుంది. Bal Bhavan School, Bhopal, Madhya Pradesh. Please join us on the stage. This is the Trial Giver School of the Year. Pride placer award. Bal Bhavan School, Bhopal, Madhya Pradesh. Please join us on the stage. This is the Trial Giver School of the Year. Pride placer award. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే కింగ్ ఫ్యూ పోటీల్లో కోట మండల విద్యానగర్ చెందిన విద్యార్థులు ప్రతిభ కనపరిచారు. దీంతో ఆ విద్యార్థులను అభినందించారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కింఫు కరాటే పోటీలు నిర్వహించారు. కరాటే మాస్టర్ హరి పర్యవేక్షణలో గూడూరు డివిజన్ కు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. ప్రధానంగా కోట మండలం విద్యానగర్ లోని శ్రీ విద్యా వికాస్ పాఠశాల, బాలభారతి పాఠశాలకు చెందిన విద్యార్థులు కరాటే పోటీల్లో పాల్గొన్నారు. శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ముప్పవరపు వెంకట లాస్య అక్షర కరాటే విభాగంలో జాతీయ స్థాయిలో ప్రథమ, ద్వితీయ బహుమతులు అందుకున్నారు. మిగిలిన విద్యార్థులు తృతీయ, కన్సోలేషన్ బహుమతులు సాధించారు. విజేతలకు మెమెంటోలతో పాటు షీల్డ్, ప్రశంసా పత్రాలు అందజేసి మాస్టర్లను సత్కరించారు. ఈ సందర్భంగా కరాటే పోటీల్లో బహుమతులు సాధించిన విజేతలను శ్రీ విద్యా వికాస్ పాఠశాల యాజమాన్యం మరియు శ్రీ విద్యా వికాస్ సొసైటీ వైస్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కరాటే మాస్టర్ హరి అభినందించారు. తడ మండలం కాదలూరు పంచాయతీలో తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన 92 గిరిజన కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యంతో పాటు వస్తువులను అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ సహకారంతో కాదలూరు మాజీ సర్పంచి, టీడీపీ సీనియర్ నాయకులు వేలూరు చంద్రయ్య ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు వేలూరు శేషయ్య, మధు, దారా రవి, దిలీప్ కుమార్, హరి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మాది కాజులూరు. జయమ్మ. చంద్రబాబు నాయుడు మాకు తుఫాన్కి
ఎల్ల వచ్చేసిందని 50 కేజీలు బియ్యము, చక్కెర కేజీ నూనె, కేజీ కందిపప్పు, కేజీ ఎర్రగడ్డలు, కేజీ ఉల్లగడ్డలు మాకు అందించినాడు మా ఎమ్మెల్యే గారు, మా ఊరు చంద్రన్న గారికి అందరికీ నా నమస్కారం. 50 కేజీలు బియ్యము, 1 కేజీ నూనె ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ కందిపప్పు, కేజీ చక్కెర, 1 కేజీ ఎర్రగడ్డలు, 1 కేజీ టమాటాలు, 1 కేజీ ఉల్లగడ్డలు, ఇన్ని కలిగించింది కాబట్టి మన ఎమ్మెల్యే గారికి మా అతిపూర్తిగా వందనాలు. ఇవన్నీ ఇప్పించిన దానికి మన ఎమ్మెల్యే విజయశ్రీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబుకి, వీళ్ళందరికీ మన పార్టీ తరఫున మేము ఎప్పుడు 92 నెలలకి మనుబోలులో కొలువైన శ్రీ మనుబోలమ్మ, శ్రీ నాగార్పమ్మ ఆలయాల వద్ద ఆదివారం సందర్భంగా అమ్మవార్లకు అర్చకులు సాయి శర్మ విశేష పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా అన్నాబత్తిన సురేష్, చిట్టమ్మ, అన్నాబత్తిన రమేష్, సునీత వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఓం కమలాయ నమః, ఓం ఇందిరాసుతాయ నమః, ఓం ఆహ్లాద ఓం సర్వభూత ఆత్మికాయ నమః, ఓం తాని ప్రదక్షిణంతి చెప్పండి అందరూ అన్యథా శరణభ్యో నమో నమః. కదలీ ఫలనారికేల కండ రాపూర్ మండలంలోని అక్కమాంబపురం గ్రామ హర్జన్వాడలో కొలువైన రామమందిరంలో శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా నక్కా బుజ్జమ్మ, మాధవి, నక్కా వెంకటరత్నం వారి కుమార్తె విశ్వశ్రీ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టాలు, పాసు పుస్తకాలు పొందేందుకే వివాదం. సైదాపురం మండలం పాలూరు గ్రామంలోని పాఠశాలలో ఇరు వర్గాల వారితో చర్చించిన అనంతరం మాట్లాడిన నెల్లూరు ఆర్డీఓ నాగసంతోషిని అనూష. గూడూరును జిల్లా చేయాలి, లేనిచో నెల్లూరు జిల్లాలో కలపాలి. గూడూరులోని గడియార స్తంభం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలో పాల్గొని మాట్లాడిన వివిధ సంఘాలు, జేఏసీ ప్రతినిధులు. పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్ ను నిషేధించాలి. గూడూరులో నిర్వహించిన గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ లో పాల్గొని మాట్లాడిన మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి.
శ్రీ మనుబోలమ్మ శ్రీ నాగార్పమ్మలకు విశేష పూజలు. మనుబోల్లో కొలువైన అమ్మవార్లకు జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.